డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 26 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. నాకు మొదటి నుంచి సెక్స్ కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి. తట్టుకోలేక స్వయం తృప్తి చెందుతాను. ఇంతవరకు ఏ పురుషుడితోనూ సెక్స్ సుఖం పొందలేదు. నా పైన ఒక అక్క ఉంది. తనకింకా పెళ్లి కాలేదు. తనకి పెళ్ళైతే తప్ప నాకు అవ్వదు. నేను రోజు స్వయం తృప్తిలో పాల్గొంటాను. ఒక్కొక్క రోజున అరగంట గంట కూడా స్వయం తృప్తి పొందుతాను. ఇలా చేయడం వల్ల నేను పెళ్ళయ్యే టైంకి భర్తతో సుఖం పొందలేని స్థితికి వస్తానంటారా? స్వయం తృప్తి పద్ధతి మానలేకపోతున్నాను. నన్ను ఇదిగాక వేరే విధంగా ఎలా సెక్స్ సుఖం పొందమంటారు? తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. స్వయం తృప్తి పద్ధతి అంటే మన మగవాళ్ళు అస్తమయం ఎలాగో స్త్రీలలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే యోని మార్గం దగ్గర వాళ్ళు క్లైటో స్టిమ్యులేట్ చేసి, అలాగే యోని మార్గం లోపల జీ స్పాట్ స్టిమ్యులేట్ చేసి ఆ రకంగా సెక్స్ ప్లాన్ కలిగించుకుని తృప్తి పొందుతారు. స్త్రీలలో అస్తమయం కానీ స్వయం తృప్తి అంటారు. శుభ్రం చేసుకు ఏమవుతుందండి దాని మగవాడికి అస్తమయం ఎలా తప్పు కాదు, ఆడవాళ్ళు ఈ స్వయం తృప్తి పద్ధతి కూడా ఏమీ తప్పు కాదు. పెళ్ళికి పనికిరాపడం ఉండదు, పెళ్ళాక ఎంజాయ్ చేయబడి ఉండదు. అంచేత ఆవిడ పెళ్ళి అవ్వడం చాలా లేట్ అవుతుంది కనుక, వాళ్ళ అక్క పెళ్ళేదాకా ఆగాలి కనుక ఆవిడ మామూలుగానే ఆవిడ థాట్స్ని చంపేసుకోకుండా చక్కగా ఎంజాయ్ చేసేది. ఎవరైతే మనసును చంపేసుకుంటారో రేపు పెళ్ళాక వాడు రేపు నెల రోజులే పెళ్ళి అవ్వచ్చు, కానీ మనసును చంపేసుకుంటే వాళ్ళకు తగిన చలనం రాదు. అందుకని మనసును చంపుకోవద్దు, ఆ స్వయం తృప్తి చేయండి. ఏమీ నష్టం లేదు. దానివల్ల ఎటువంటి నరాలు దెబ్బతినడం జరగదు. అంచేత స్వయం తృప్తి పద్ధతిని కంటిన్యూ చేయొచ్చు, ఆపవసరం లేదు. చూశారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.